నా భయాల మధ్య భరోసా ఎక్కడ? మనిషి అనేక భయాల చేత బాధపడుతున్నాడు. ఉద్యోగం వస్తుందా అన్న భయం, పెళ్ళి అవుతుందా అన్న భయం, పిల్లలు పుడతారా అన్న భయం, పిల్లల్ని పెంచగలనా అన్న భయం, నాకు ఆయుష్ ఉంటుందా అన్న భయం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అన్న భయం, ఫ్లైట్ లో ఎక్కుతున్నప్పుడు కూలిపోద్దేమో అన్న భయం, నడుస్తున్నప్పుడు పడతానేమో అన్న భయం, రకరకాల భయాలతో మనిషి బాధపడుతున్నాడు. దానితో పాటు అత్యధికమైన భయం ఏంటంటే మరణ భయం. మరి ఈ భయాలన్నిటి నుంచి మనం ఎలా బయటికి రావాలి అంటే, ఏ భయమైనా ఒక నిరీక్షణ చేత అది కొట్టివేయబడుతుంది. ఏ సమస్య అయినా ఒక నిరీక్షణ చేత కొట్టివేయబడుతుంది. అంటే ఇప్పుడు మనకి సమస్య ఉందనుకోండి, సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరన్నప్పుడు ఇంకా మనము గోతిలోకి వెళ్ళిపోతాం. కానీ మనకు సహాయం చేసే వాళ్ళు వచ్చారు అన్నప్పుడు మనకు నిరీక్షణ వస్తుంది. సో కాబట్టి ప్రకటన గ్రంథంలో వేసే ఒక మాట అంటాడు, పాతాళ లోకపు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయంటాడు. సో మరణం ఆయన ఆధీనములో ఉంది కాబట్టి యేసుని నమ్ముకుంటే, ఆయన అనుమతిస్తేనే తప్ప మరణము మన దగ్గరికి రాదు. కొందరిని హతసాక్షులుగా దేవుడు అనుమతిస్తాడు, కొందరికి దీర్ఘాయుష్నిచ్చి ఆయన ప్రణాళికను ఆయన నెరవేర్చుకుంటాడు. యేసుక్రీస్తును మనం నమ్ముకుంటే అకాల మరణము, ప్రణాళిక లేని మరణములు నీ జీవితంలోనికి రావు. నీ ప్రణాళిక నెరవేర్చబడేంత వరకు నువ్వు మరణ భయాన్ని జయించి నువ్వు ధైర్యముగా భరోసాతో ముందుకెళ్ళగలుగుతావు. ప్రతి ఒక్క సమస్యలో యేసే నీకు తోడుగా ఉంటాడు. రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా శ్రమలలో మనకు మహిమ ఉంది. సో ప్రతి ఒక్క లేమిలో నేను జీవము, సమృద్ధి గల జీవం ఇవ్వడానికే ఇచ్చాను అని యోహాను పత్రిక 10వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్క కలిమిలో ఒక సమృద్ధి అన్న నిరీక్షణ యేసే ద్వారా మనకు దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సమస్యలో మనము వాక్యము దగ్గరికి వచ్చి వాక్యాన్ని చదువుదాం. ఈ వాక్యములో ఉన్న జీవము మనకు భరోసా ఇస్తుంది. నాకు భరోసా ఏది అంటే యేసయ్య దగ్గర, దేవుని దగ్గర నీ భరోసా ఉంది. గాడ్ బ్లెస్ యూ.